గాయ్స్, అందరికీ నమస్కారం. న్యూ ఎపిసోడ్ ఎలా ఉంది? మీకు నచ్చుతుందా? కామెంట్స్ చాలా తగ్గించేశారు. ఇప్పటి నుండి మిమ్మల్ని ఇబ్బంది పెట్టకుండా స్టోరీ రెగ్యులర్గా ఇస్తాను. కాస్త ఆ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి గాయ్స్. కామెంట్స్ మాత్రం చాలా తగ్గించేశారు. ప్లీజ్ స్టోరీ ఎలా ఉందో చెబితేనే కదా నాకు అర్థమయ్యేది. ఇక స్టోరీలోకి వెళ్తే ఈరోజు కథ చిన్నారి వధువు. ష్యూర్ వదినా, త్వరగా వస్తాను, వెళ్ళి ఆడుకుందాం అని చెప్పి పరిగెత్తుకుంటూ తన రూమ్కి వెళ్ళిపోయింది. శైలజ మార్నింగ్ నుండి బాగా తిరగడంతో బాగా అలసిపోయి రెస్ట్ తీసుకుంటానని చెప్పి రూమ్కి వెళ్ళిపోయింది. నేహ వచ్చేసరికి ఇద్దరికి పాల గ్లాస్ తీసుకొని వచ్చి తన చేతిలో పెట్టింది. ఏంటి వదినా, అప్పుడే పనులు చేయడం నేర్చుకుంటున్నావా? ఇది ఒక పనేనా? అది కాదు, ఎప్పుడైనా మామ్ ఇస్తుందిగా, ఈరోజు నువ్విస్తున్నావు మిల్క్. మామ్ ఇవ్వమని చెప్పిందా? లేదు, మనిద్దరం డైలీ ఇదే టైంకి పాలు తాగుతాంగా, అందుకే తీసుకొచ్చా. గ్రేట్ వదినా, మామ్ ఎంత రెస్పాన్సిబిలిటీతో ఇస్తుందో నువ్వు కూడా అలాగే తీసుకొచ్చావు. నాకు చాలా హ్యాపీగా ఉంది. అంత చిన్న పనికి నేహ అలా సంతోషపడిపోతుంటే ఆశ్చర్యంగా చూసి, నువ్వెందుకు అంతలా ఎగ్జైట్ అవుతున్నావు? అమ్మలా నువ్వు కూడా రెస్పాన్సిబిలిటీగా ఫీల్ అయ్యి నాకు అడక్కముందే మిల్క్ తెచ్చావుగా, అందుకే. సర్లే, త్వరగా తాగు, మనం ఆడుకుందామంటూ ఇద్దరు పాలు గటగట తాగేసి ఫ్రెండ్స్తో ఆటలలో మునిగిపోయారు. ఇంతకు ముందు కంటే ఇంకా అందంగా తయారైన ఇందుని చూసి, చాలా అందంగా తయారయ్యావు ఇందు, ఫేస్కి ఏం పెడతావు? తన ఫ్రెండ్స్ ఇందు చుట్టుముడితే, మా వదిన న్యాచురల్ బ్యూటీ, ఏం పెట్టదు, అయినా మీకు ఎందుకు అంటూ వాళ్ళని అడ్డుకుంది నేహ. మనం ఆడుకోవడానికి వచ్చాం, ఆరాలు తీయడానికి కాదు. పదండి ఆడుకుందాం. ఇప్పుడు మేమేమన్నామని అంత ఫీల్ అయిపోతున్నావు? మీ వదిన బ్యూటీ సీక్రెట్ చెప్పమని అడుగుతున్నాం, తప్పేంటి? నేను కూడా అలా అందంగా తయారవుదామని టెన్షన్ పడుతున్నావా? ఈరోజు మీకు ఏమైంది ఇలా మాట్లాడుతున్నారు? మాకేమైంది? ఏమైంది? మేం బాగానే మాట్లాడుతున్నాంగా, నీకే ఏదో అయింది. మీ వదిన ఫేస్కి ఏం క్రీమ్ వాడుతుందో చెప్పమంటే తెగ బిల్డప్ ఇస్తున్నావు. నేను కూడా కొన్ని ప్రోడక్ట్స్ వాడుతున్నాను, ఎన్ని వాడినా నా ఫేస్కి పింపుల్స్ అవుతున్నాయి అంటున్నాడు నా బాయ్ ఫ్రెండ్ అనగానే ఒక్కసారిగా అక్కడున్న వాళ్ళందరూ నోరు తెరిచారు. ఏంటి, నీకు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడా అని గట్టిగా అరిచారు. ఏ, మీకు లేరా? ఇంత చిన్న ఏజ్లో మీ వదినకి పెళ్లి చేయొచ్చు కానీ నాకు బాయ్ ఫ్రెండ్ ఉంటే తప్పొచ్చిందా అనింది మ్యాగీ. మ్యాగీ పిచ్చి పట్టిందా? మధ్యలో మా వదినని ఎందుకు లాగుతున్నావు? నువ్వు ఆడుకుందామంటేనే కదా మేము వచ్చింది. అయినా 10th క్లాస్కి లవ్ ఏంటి? మీ పేరెంట్స్తో చెప్పనా? ఏంటి, బెదిరిస్తున్నావా? లవ్ అనేది నా పర్సనల్, నువ్వు చెబితే తెలుసుకునే స్టేజ్లో నేను లేను. అయినా మీ వదినని జస్ట్ ఫేస్ క్రీమ్ అడిగాను, అందులో తప్పేమిటి? దానికి అంత గొడవ చేయాలా అంటుండగానే తన మొబైల్ రింగ్ అవుతుంటే షాకింగ్గా చూశారు. ఏంటి, నీ దగ్గర మొబైల్ ఉందా? ఏ, మీ దగ్గర లేదా? 10th క్లాస్కి మొబైల్ అంటే కామన్, దానికంత ఫీల్ అవుతున్నారు? మన స్కూల్ వర్క్, ప్రాజెక్ట్ వర్క్స్ అన్నీ మొబైల్లోనే కదా ఉండేవి, ఎందుకంత ఓవర్ యాక్షన్ చేస్తున్నారు? ఉంటాయి తల్లి, కానీ మా మొబైల్స్ మేము పర్సనల్గా వాడుకోము, జస్ట్ వర్క్ చేసేసి ఇంట్లో పేరెంట్స్కి హ్యాండ్ ఓవర్ చేసేస్తాం. నీలాగా బాయ్ ఫ్రెండ్స్తో మాట్లాడడం ఫ్రీడమ్ మా ఇంట్లో ఇవ్వలేదు అనింది నేహ. అవునా, మరి పెళ్ళి కాకముందే మీ వదినని ఇంట్లో పెట్టుకొని మీ అన్నయ్య ముందే పెద్ద మనిషి ఫంక్షన్ కూడా చేశారు. దానికి సిగ్గులేనప్పుడు మాకెందుకు సిగ్గు? పెళ్ళి కాకముందే మీ వదినని ఇంట్లో తెచ్చి పెట్టుకున్నారు, మెచ్యూర్ అవ్వకముందే పెళ్ళి ఫిక్స్ చేశారు. వాళ్ళిద్దరూ ఎన్ని వేషాలు వేస్తున్నారో మీకు తెలుసా? మీ వదిన మీ అన్నయ్యతో ఏం చేస్తుందో నువ్వు చూసావా? టీనేజ్ వాళ్ళని ఇంట్లో పెట్టి పెళ్లి చేస్తానంటూ ఫ్రీడమ్ ఇస్తే వాళ్ళిద్దరూ ఎందుకు ఊరుకుంటారో? పెళ్ళికి ముందే అన్నీ కానించేస్తారు. కానీ నాకు తెలిసి వాళ్ళిద్దరికీ ఫస్ట్ నైట్ కూడా అయిపోయి ఉంటుంది అనగానే నెక్స్ట్ సెకండ్లో పేలిన చెంపకి ముల్లో కాలు ఫ్రీగా దర్శనమిచ్చి భూమిని బోనస్గా ముద్దు పెట్టింది మ్యాగీ. ఏం వాగుతున్నావే? అసలు నువ్వు మనిషివేనా? నీ ఏజ్కి బాయ్ ఫ్రెండ్ ఉన్నాడంటేనే నువ్వెలాంటి దానివో అర్థమవుతుంది. అసలు నీ మాటలకి అర్థం కూడా తెలియని ఏజ్ మాది. అందులో మా వదిన ఇంకా ఇన్నోసెంట్. అలాంటి దాన్ని పట్టుకొని నీ ఇష్టానికి మాట్లాడతావా? మా అన్నయ్య అని
అని అనడానికి నీకేం హక్కుంది? ఊరుకుంటున్నాను కదా అని రెచ్చిపోయి మాట్లాడుతున్నావు. ఇంకొకసారి మా వదిన గురించి అన్నయ్య గురించి తప్పుగా మాట్లాడితే చెప్పు తెగుద్ది. ఇడియట్, గెటౌట్ అంటూ ఇంకోసారి కనిపిస్తే గుడ్లు పీకి చేతిలో పెడతా అని వార్నింగ్ ఇచ్చి ఇందుని తీసుకొని లోపలికి వెళ్ళిపోయింది నేహ. అసలు మ్యాగీ ఏం మాట్లాడుతుందో ఇందుకి కాస్త అర్థమై కానట్లుగా ఉంది. కానీ ఏదో తప్పుగానైతే మాట్లాడిందని మాత్రం అర్థమైంది. ఇంకోసారి మనం వాళ్ళతో ఆడుకోకూడదు వదిన, మనం ఇంట్లోనే ఆడుకుందాం. నువ్వు తన మాటలకి ఫీల్ అవుతున్నావా? పెళ్ళికి ముందు మీ ఇంట్లో ఉండడం మా తప్పే కదా. ఎందుకు ఫీల్ అవుతాను? తనన్న దాంట్లో తప్పేముంది? అదేంటి వదిన, తనకి బుర్ర లేదు, అలాంటి మాటలు పట్టించుకుంటే ఎలా చెప్పు? నువ్వు ఫీల్ అవ్వకు. లేదు నేహ, అలా అని కాదు. మనం తప్పు చేస్తేనే వాళ్ళు వేలెత్తి చూపిస్తారు. మనం సరిగ్గా ఉంటే ఎందుకు చూపిస్తారు? అయితే ఇప్పుడేం చేస్తావు? నా చేతిలో ఏముంది? ఏం లేదు. నేను ఒక అసమర్థురాలిని అనే వాళ్ళకి అనమని నోరిచ్చాను. నా తలరాత సరిగ్గా ఉంటే తనతో ఇలా మాటలు పడేదాన్ని కాదుగా. అలా అని మిమ్మల్ని బాధ పెట్టాలని కాదు, నాకు అనిపించింది చెప్పాను. ఫ్రీగా ఇంట్లో ఉండి తింటుంటే మీకేం అనిపించకపోవచ్చు, చూసే వాళ్ళకు అనిపిస్తుంది ఏ రిలేషన్ లేకపోయినా వీళ్ళు ఈ ఇంటి మీద పడి తింటున్నారని. అని ఇందు అలా మాట్లాడుతుంటే ఇదేంటి వదినకి ఇలా అర్థమైందా? అది వేరే రకంగా అనింది, ఎందుకు ఇలా అర్థం చేసుకుంది అని బుర్ర బాదుకుంది నేహ. ఇందు బాధగా తన రూమ్కి వెళ్ళిపోయింది. దేవుడా అనుకుంటూ నిట్టూర్చింది నేహ. తనతో మాట్లాడే ఓపిక లేక. ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేసే టాపిక్ కూడా కాదది. ఏమైందే, ఏదో గొడవ వినిపిస్తోంది అంటూ రూమ్ నుండి బయటకొచ్చింది శైలజ. ఏం లేదు మమ్మీ, ఇంకోసారి ఆ మ్యాగీతో ఆడుకోము వేస్ట్ ఫెలో. ఏమైంది? వదినని ఎన్నేసి మాటలనిందో తెలుసా? ఏమైందని అడగగానే జరిగింది చెప్పింది నేహ. అవునా, అలా మాట్లాడిందా? అసలు తను మనిషేనా? 16 ఇయర్స్కే పెద్ద ఆడిందానిలా అలా మాట్లాడేస్తోంది. వాళ్ళ పేరెంట్స్ తనని హద్దుల్లో పెట్టారా? ఏమో నాకేం తెలుసు మమ్మీ. ఈ కాలం పిల్లలున్నారే, పెళ్ళవకుండానే అన్నీ తెలిసిపోతున్నాయి. మరి వదిన అనేది బాధపడిందా? అది ఒకలా అంటే వదినకి ఇంకోలా అర్థమైంది. మన ఇంటి మీద పడి తింటున్నానని, అందుకే వాళ్ళందరూ నన్ను అలా మాట్లాడుతున్నారని అర్థం చేసుకొని బాధపడుతూ తన రూమ్కి వెళ్ళిపోయింది. ఇదొకటి, ఎవరేం మాట్లాడినా దానికి అలాగే అర్థమవుతుంది అని తల కొట్టుకుంటూ ఇందు రూమ్కి వెళ్తుంటే అప్పుడే కిందకి దిగుతూ కనిపించాడు హేమాంష్. కొడుకుని దాటుకొని తన రూమ్కి వెళ్తుండగా, ఏమింది మామ్, ఏదో సీరియస్గా డిస్కస్ చేస్తున్నారు అన్నాడు. నాన్న ఏం లేదు, వీళ్ళు ఇప్పుడే ఆడుకొని లోపలికొచ్చారు, అదే మాట్లాడుకుంటున్నారు అంతే. నిజంగా అంతేనా అని అనుమానంగా అడుగుతుంటే, అవును అంతే నాన్న. మరి నీ కోడలెక్కడా? తన రూమ్లో ఉంది, ఏం చేస్తుంది అంటూ అతను కూడా తన రూమ్లోకి వెళ్తుంటే, అది నాన్న, తను ఫ్రెష్ అవుతోంది, నువ్వు ఇక్కడే ఉండు అని చెప్పి శైలజ ఇందు రూమ్కి వెళ్తుంటే, మరి నువ్వెందుకు వెళ్తున్నావు మామ్ అని అడిగాడు. వీడికి అన్నీ కావాలి అని తల కొట్టుకుంటూ, తనకొక మంచి డ్రెస్ తీసి పెడదామని వెళ్తున్నాను. ఏ, ఏదైనా స్పెషలా అని అడిగాడు. అయ్యో అదేం లేదు నాన్న. మరెందుకు స్పెషల్గా డ్రెస్ తీసి పెట్టడం? అబ్బా ఏంట్రా నీ గోలా, ఊరికే వెళ్తున్నాను అంతే. ఇప్పుడేంటి అంటుంటే ఇక మాట్లాడకుండా అక్కడి నుండి వెళ్ళిపోయాడు. సిఐడిలాగా అన్నీ ఎంక్వైరీ చేస్తాడు వీడు. బిజినెస్కి బదులు సిబిఐ ఆఫీసర్ అయితే బాగుండేది అనుకుంటూ రూమ్కి వెళ్ళింది. దిగులుగా కూర్చుంది. ఏమైందే, ఎవడో సచ్చినట్లు అలా కూర్చున్నావు అనగానే తలెత్తి గుడ్లు పెద్దవి చేసి చూసింది. అంత కోపంగా చిరాగ్గా ఎప్పుడూ మాట్లాడలేదు శైలజ. ఏంటత్తయ్య అలా అన్నారు? మరింకేంటి, అదెవరితో ఏదో వాగిందని నువ్వు దానికి ఆపోజిట్గా అర్థం చేసుకొని ఇక్కడ ఏడుస్తూ కూర్చున్నావా? కాస్తైనా బుర్రవాడవా? ఎవరైనా తిడుతుంటే దానికి చేతితో సమాధానం చెప్పాలి. నేహలాగా సుప్రభాతం విన్నట్లు వింటూ కూర్చోకూడదు అనింది. మీకు ఎలా తెలుసు అన్నట్లు చూస్తూ ఉంది. ఏదో పెద్ద గండికోట రహస్యం అని తెలియకుండా ఉంటుందా? అయినా అదేమనిందే? అది అత్తయ్య అని నసుగుతుంటే, చెప్పు అంటూ అరిచింది. ఏమనింది అంటే, పెళ్ళి కాకముందే మీ వదినని ఇంట్లో తెచ్చిపెట్టుకున్నారు, ఇంకా పెద్ద మనిషి కూడా అవ్వలేదు, అలాంటి దానితో పెళ్లి చేయాలనుకుంటున్నారు. ఇద్దరూ మీకు తెలియకుండా ఏం చేస్తున్నారో తెలుసా అని ఏదేదో మాట్లాడింది. ఏం చేస్తున్నారంటే నాకు అర్థం కాలేదత్తయ్య. ఆల్రెడీ వాళ్ళకి ఫస్ట్ నైట్ కూడా అయిందేమో, మీకు చెప్పొచ్చారా ఏంటి అనిది. ఫస్ట్ నైట్ అంటే ఏంటి అని అడుగుతుంటే,
పిడికిలి బిగుసుకొని కోపంతో ఫేస్ ఎర్రగా మారి ఎవరన్నారు అన్న బేస్ వాయిస్ వినిపించి ఇద్దరు ఒక్కసారిగా ఉలిక్కిపడి వెనక్కి తిరిగి చూశాడు. చెప్పు అంటూ దగ్గరకు వస్తుంటే అదేంట్రా నువ్వెప్పుడొచ్చావు అని అడిగింది కాస్త కంగారుగా. కోపంలో ఏం చేస్తాడో ఏంటో అని భయం వేసి నువ్వాగు మామ్, నువ్వు చెప్పు అంటుంటే భయం భయంగా చూస్తోంది. నిన్నే అడిగేది అంటూ అరిచాడు. బెదురు చూపులు చూస్తూ ఏడుపు మొహం పెట్టింది. చెబుతావా తెలుసుకోనా అంటుంటే ప్లీజ్ తనని ఏమనకండి, తెలియక ఏదో మాట్లాడింది, మళ్ళీ ఆడుకోవడానికి నాకు ఫ్రెండ్స్ ఉండరు అని మాట్లాడుతుంటే చిరాగ్గా చూసి నేహ అంటూ అరిచాడు. అన్న అరిచిన అరుపుకి ఉలిక్కిపడి పరిగెత్తుకుంటూ వచ్చింది. చెప్పన్నయ్య, అసలేం జరిగింది? అది అన్నయ్య. చెప్పు, ఎవరన్నారు, ఎందుకన్నారు అని అడుగుతుంటే పూసగుచ్చినట్లు చెప్పింది నేహ. ఇక ఊరుకుంటాడా? కోపంగా వెళ్ళి మ్యాగీ ఇంట్లో తల్లిదండ్రులు లేకపోవడంతో వీడియో కాల్లో చాలా పర్సనల్గా మాట్లాడుతుండగా వచ్చాడు హేమాంష్. మ్యాగీ అంటూ అరవగానే చేతిలో ఉన్న మొబైల్ ఉలిక్కిపడి వదిలేసి తలెత్తి చూసింది. ఎదురుగా ఎర్రగా మారిన కళ్ళతో చూస్తూ కనిపించాడు హేమాంష్. భయం భయంగా చూస్తున్న మ్యాగీ చెంప చెల్లు కనిపించగానే ఫ్లోర్కి బలంగా తాకింది తల. ఆర్ యు మ్యాడ్? ఏం మాట్లాడావు ఇడియట్? కాల్ యువర్ పేరెంట్స్ రైట్ నౌ, ఐ వాంట్ టాక్ టు దెమ్ అంటూ అరుస్తుంటే భయంతో వణికిపోయింది. పిలుస్తావా లేక నేనే పిలవనా అని బేస్ వాయిస్లో అరుస్తుంటే మామ్ వాళ్ళు బయటకెళ్లారు అని ఏడుపు గొంతుతో చెప్పింది. ఓకే, ఐ విల్ స్టే రైట్ హియర్ అంటిల్ దే కమ్ అన్నాడు. నో ప్లీజ్ ఇక్కడి నుండి వెళ్ళు, వాళ్ళకి చెప్పకు ప్లీజ్ అని బ్రతిలాడుతుంటే నీకు పేరెంట్స్ అంటే భయం లేదన్నావుగా, మరెందుకు భయపడుతున్నావు? 10th క్లాస్కి లవ్ బాయ్ ఫ్రెండ్, నువ్వు ఎలాగైనా చావు, నీతో ఉన్న నీ ఫ్రెండ్ని ఎందుకు పాడు చేస్తున్నావు? ఎదుటి వాళ్ళ గురించి నీకెందుకు? వాళ్ళ లైఫ్లో ఏం జరిగితే నీకెందుకు? నువ్వేమైనా వెళ్ళి వాళ్ళ లైఫ్ని తీర్చిదిద్దావా? లేదు కదా, ఎందుకు మాట్లాడుతున్నావు? చెప్పు అంటూ అరుస్తుంటే భయంతో వణికిపోతూ సారీ, ఐఎమ్ రియల్లీ సారీ అని భయంగా చెప్పింది. తనని తిట్టి నాకు సారీ చెబుతున్నావా? నీ పేరెంట్స్ వచ్చాక అప్పుడు సారీ చెప్పు, యాక్సెప్ట్ చేస్తాను అంటుండగానే ఇందు, నేహ, శైలజ అక్కడికి చేరుకున్నారు. నెక్స్ట్ పార్ట్లో ఏం జరుగుతుందో చూద్దాం. ఈ స్టోరీ ఎలా ఉందో కామెంట్ రూపంలో తెలియజేయండి గైస్. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.